హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ పండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే నింపుడు కాకరకాయ తయారు చేసుకుంటున్నామండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. రండి ప్రాసెస్ ఏంటో చూద్దాం. కాకరకాయలను 2-3 సార్లు శుభ్రం చేసుకోవాలండి. తర్వాత కాకరకాయలను ఇలా మధ్యలో కట్ చేసి కుక్కర్లో కాకరకాయలను ఉప్పు, పసుపు, నీళ్లను యాడ్ చేసి పొయ్యి వెలిగించి పొయ్యిపై ఉడకబెట్టుకోవాలండి. తర్వాత వేరుశనగ బుడ్డలను కూడా వేయించుకొని పెట్టుకోవాలి. టమాటాలను, ఉల్లిగడ్డలను సన్నగా కట్ చేసుకొని మిక్సీలోకి వేసుకోవాలండి. వేరుశనగ బుడ్డలను, టమాటాలను, ఉల్లిగడ్డను, కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకొని మిక్సీలో ఇలా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పై కుక్కర్ పెట్టి కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసి మనం తయారు చేసుకున్న మసాలా మిశ్రమాన్ని ఇందులో వేయించుకొని కొద్దిసేపు వేయించుకోవాలండి. తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న కాకరకాయలను కూడా ఇందులో వేసి కొద్దిగా నీళ్లు వేసి ఒక 15 నిమిషాల పాటు ఉడకనియాలండి. అంటే ఎంతో టేస్టీగా ఉండే నింపుడు కాకరకాయ రెడీ అయిందండి. ఈ కాకరకాయను అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్ అమ్మ పండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్.